సూర్యాపేట జిల్లా కోదాడ పేదలకు నూతన రేషన్ కార్డులతో ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడం పేదల ముఖాల నవ్వు చూస్తున్నట్లుందన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ చేసిన అనంతరం కాశీనాథ ఫంక్షన్ హాల్లో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని మహిళలకు వడ్డీ లేని రుణాలపై అవగాహన కల్పించారు. అనంతరం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్తో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని అప్డేట్స్ పొందండి. ఈరోజు మన కలెక్టర్ గారు మన నియోజకవర్గం కోదాడ టౌన్కి వచ్చి నూతనంగా వచ్చిన రేషన్ కార్డులు దశాబ్ద కాలం కంటే ఎక్కువైన రేషన్ కార్డులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి కలెక్టర్ గారు మరి నేను మండల నాయకులు నియోజకవర్గ నాయకులు అందరితో కలిసి లాంఛనంగా ఇక్కడ టౌన్లో కేవలము 300 కార్డులు మా చేతులతో అందరికీ పంచడం జరిగింది. టోటల్గా మన నియోజకవర్గంలో మరి అనంతగిరికి కొత్త రేషన్ కార్డుల సంఖ్య నేను చదువుతాను. అనంతగిరికి 675, చిలుకూరుకి 1105, కోదాడికి 1026, మునగాల 717, నడిగూడెం 351, మోతే దాదాపు 300 కార్డులు వచ్చినాయి ప్రభుత్వం తరఫున. మరి మెంబర్ అడిషన్ కార్డులు టోటల్ కలిపి 9201, కొత్త కార్డులు టోటల్ కలిపి నియోజకవర్గ స్థాయిలో 4171 కార్డులు ఈరోజు రిలీజ్ చేసినారు. ఒక కొత్త డేట్ కలెక్టర్ గారు పెట్టి మరి మిగతా అందరికీ కూడా ఈరోజు మా చేతుల మీదుగా 300 కార్డులు ఇవ్వడం జరిగింది. మిగతా కార్డులు త్వరలోనే కలెక్టర్ గారు డేట్ పెట్టి నా నియోజకవర్గంలో అందరికీ కూడా ఈ 4171 కార్డులు విడుదల అందజేస్తాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా హామీలతో పాటు ఇందిరమ్మ ఇండ్లతో పాటు సన్న బియ్యం ఇవ్వడంతో పాటు మరి కొత్త రేషన్ కార్డులు మరియు గత 10 ఏళ్ల నుంచి పుట్టిన పిల్లల పేర్లు కూడా ఎక్కడం కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి ఈరోజు మొన్న తుంగతుర్తిలో ఈ ప్రోగ్రాం మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారు వేరే మిగతా మంత్రులందరూ కూడా జరిపినారు. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా కొత్త రేషన్ కార్డులను రిలీజ్ చేయడం జరిగింది.